సెకండ్ ఫేజ్ ఆఫ్ ద టోర్నమెంట్ లోకి వచ్చాం. సూపర్ ఎయిట్స్ కొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, బట్ అవి అంత ఇంపార్టెంట్ మ్యాచెస్ కాదు. బికాజ్ ఎవరెవరు సూపర్ ఎయిట్స్కి వెళ్ళిపోయారో తేలిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సూపర్ ఎయిట్స్ గురించి మాట్లాడుకుందాం. సూపర్ ఎయిట్స్ లో గ్రూప్ వన్ లో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. అండ్ గ్రూప్ 2 లో యుఎస్ఏ, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా అండ్ వెస్టిండీస్. గ్రూప్ 2 చూసుకుంటే చాలా టఫ్ గ్రూప్ లా అనిపిస్తుంది. ఎవరు సెమీఫైనల్స్కి వస్తారో చెప్పడం చాలా కష్టం. బట్ గ్రూప్ 1 అలా కాదు. ఇండియా, ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ టీమ్స్ని బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఎదుర్కొంటాయో, ఎలా పోరాడతాయో చూడాలి. ఆఫ్ఘనిస్తాన్ అనేది చిన్న టీం అని నేను అన్నాను, బట్ కంపేర్ చేసుకుంటే ఇంటర్నేషనల్ వైడ్గా ఎక్స్పీరియన్స్ ఇండియా, ఆస్ట్రేలియాకి ఉన్నాయి. బట్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. బికాజ్ వరల్డ్ వైడ్గా చాలా లీగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఇప్పుడు ఇనఫ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకోవాలి. T20 ఫార్మాట్కి తగ్గ ఎక్స్పీరియన్స్. ఎవరెవరు సెమీఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇండియా మ్యాచ్లు ఎప్పుడెప్పుడు అవి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇండియా మ్యాచ్లు ఎప్పుడెప్పుడు ఎక్కడ అది మాట్లాడుకుందాం. ఇండియా సూపర్ ఎయిట్స్లో 3 మ్యాచెస్ ఆడుతుంది. దీంట్లో భాగంగా ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. జూన్ 20న థర్స్డే నైట్ 8కి మ్యాచ్ స్టార్ట్ అవుద్ది. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? బార్బడోస్లో. అండ్ సెకండ్ మ్యాచ్ బంగ్లాదేశ్తో ఆడుతుంది జూన్ 22న. ఇది కూడా నైట్ 8కి స్టార్ట్ అవుద్ది మ్యాచ్. యాంటిగ్వాలో జరుగుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 24th of June మండే నైట్ 8కి సెయింట్ లూసియాలో జరగబోతుంది. మెయిన్గా ఈ ఫేజ్లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మీద, బంగ్లాదేశ్ మీద కొంచెం ఈజీగానే గెలవచ్చు. బట్ ఆస్ట్రేలియా మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే గ్రూప్ 1 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా సెమీస్కి వెళ్ళిపోయినాయి అనుకుందాం. ఆల్రెడీ మనం సూపర్ ఎయిట్స్లో ఆస్ట్రేలియా మీద ఆడాం. ఆస్ట్రేలియా గెలవచ్చు, ఇండియా గెలవచ్చు. ఎవరు గెలుస్తారు అన్నది పక్కన పెడితే ఈ రెండు టీంలు సెమీస్కి వెళ్తాయి అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2లో ఫర్ సపోజ్ ఇంగ్లాండ్, వెస్టిండీస్ వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ ఇండియా ఒకరితోటి, ఆస్ట్రేలియా ఒకరితో ఆడుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిచి ఇక్కడ ఇండియా గెలిచి మళ్ళీ ఫైనల్ ఇండియా, ఆస్ట్రేలియా ఆడచ్చు కదా. సో ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. లాస్ట్ వరల్డ్ కప్లో దెబ్బతిన్నాం మనం. అది కూడా లక్క లేకపోవడం వల్ల. టాస్ గెలిచుంటే మ్యాచ్ మందే అవుదును, అక్కడ మనకి లక్క కలిసి రాలేదు. బట్ 24th జరిగే మ్యాచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. నాకు తెలిసినంత వరకు గ్రూప్ 1 నుంచి సెమీఫైనల్స్కి వెళ్ళే టీంలు ఇండియా, ఆస్ట్రేలియా. ఆఫ్ఘనిస్తాన్ అసలు తక్కువ అంచనా వేయకూడదండి. ఆఫ్ఘనిస్తాన్ కూడా వస్తే రావచ్చు, ఆస్ట్రేలియా రాకపోతే. అండ్ బంగ్లాదేశ్ విషయానికి వస్తే కష్టం అని చెప్పుకోవచ్చు. అండ్ గ్రూప్ 2 నుంచి సెమీఫైనల్స్కి వచ్చే టీంలు నాకైతే పర్సనల్గా యూఎస్, వెస్టిండీస్ వస్తాయి అనిపిస్తుంది. బట్ బలాబలాలు చూసుకుంటే ఇంగ్లాండ్, వెస్టిండీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యూఎస్ని కూడా తక్కువ అంచనా వేయలేం. యూఎస్కి కూడా ఛాన్సులు ఉన్నాయి. ఈ సూపర్ 8 ఫేస్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వెస్టిండీస్లో మ్యాచ్లు కొన్ని పిచ్చులు స్లోగా ఉండొచ్చు, కొన్ని పిచ్చులు బ్యాటింగ్కి అనుకూలించవచ్చు, కొన్ని పిచ్చులు ఊపేసులుగా ఉండొచ్చు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సూపర్ ఎయిట్స్. అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఏ గ్రూప్ నుంచి ఎవరెవరు సెమీస్కి వెళ్తారు అండ్ ఎవరెవరు ఫైనల్కి వెళ్ళొచ్చో కూడా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.